సంక్రాంతి పండగ అంటే చాలు రజనీ ఇల్లు మొత్తం చుట్టాలు బంధువులతో కలకలాడేది. కానీ నేడు ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన దుఃఖసాగరంలో మునిగిపోయింది. దురదృష్టవశాత్తు రజనీ మరణించడంతోని బంధువులంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో రజనీ ఉన్న సమయంలో ఇంటి దగ్గర వాతావరణం అలాగే పండగ వాతావరణం ఏ విధంగా ఉండేది? అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి రజనీ భర్త లక్ష్మణ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, గతంలో రజనీ గారు ఉన్నప్పుడు మొత్తం ఇక్కడ పండగ వాతావరణం ఏ విధంగా ఉండేది? చుట్టాలు బంధువులతో ఏ విధంగా ఇల్లు కలకలాడేది? చాలా బాగా చేసుకునేవారండి. శుభ్రంగా అన్ని పండుగలు శుభ్రంగా బట్టలు ఇట్లా అన్నీ కొత్తగా కొనుక్కునే శుభ్రంగా ఉండేవారు. 3 రోజులు కూడా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ తిని మళ్ళీ ఇక్కడ ఉండి చుట్టుపక్కల అందరూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు ఇవాళ మరి ఏంటంటే ఎవరు కూడా ఉన్నోళ్ళు కూడా ఎవరు ఏది పండుగ లేకుండా పాపం వాళ్ళు కూడా మా గురించి చాలా బాధపడే ఇలాగా ఉన్నారు. ఇలాగ వాళ్ళు కూడా బయటకు ఊర్లు వెళ్ళవలసిన వాళ్ళు ఊర్లు కూడా వెళ్ళలేదు. ఇక్కడే ఉండి నాకు కూడా తోడుగా పాపం ఉంటానని చెప్తున్నారు. అది సరే, ఇంకా అంతమించి ఇంకేం మా ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ లేకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బందికరం. ఇబ్బంది అంటే ఇంకా ఎవరింటికి ఏంటి ఎవరు చుట్టాలు ఎవరు లేకుండా ఇదైపోయి ఉన్నారు. మరి చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేనందు లోటు ఇప్పుడు పండగ లోటు అంటే ఆవిడ లేని తెలుస్తుంది. కొడుకు కూడా చాలా బాధపడుతున్నాడు. అదేవిధంగా మరి జీవితాంతకాలం ఇదే పండగ అనుకొని గుర్తింపుగా చేసి మా ఆవిడ వెళ్ళిపోయిందండి. ఇందుకు మించి ఇంకేం చెప్పలేదు. ఆవిడున్న సమయంలో ఆ హడావుడి కానీ ఆ అలికిరి కానీ ఇంట్లో అలికిరి అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ ఎవరు ముగ్గైదులున్నా ఏదన్నా పెళ్లి గారినో ఏదో అందరికీ సరదాగా వెళ్ళి సరదాగా వచ్చేవారు. కానీ నేనే దెబ్బలాడేవాడిని. వెనకాల బస్సులు తిరుగుతూ ఇటు అన్ని చాలా. ఇప్పుడు కూడా పండగ చాలా చీరలు 4-5 చీరలు చీరలు కొనుక్కొని శుభ్రంగా అన్ని టైలర్కి ఇచ్చుకొని పెట్టుకుని ఆఖరికి ఇలాగ జరిగే సంఘటన మాత్రం తిరుపతి వచ్చినందుకే ఇలాగ బాధ అనిపిస్తుంది. ఇంకా జీవితంలో ఇంకా పండగ అంటే గుర్తింపు ఉండిపోతుంది సార్ బాగా. ఇప్పుడు వరకు మనకి సంక్రాంతి పండగ అని ఒక పండగ గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు సంక్రాంతి పండగ అనగానే రజనీ గారి మరణమే గుర్తొచ్చే పరిస్థితి నెలకొంది. మనకు గుర్తింపే సార్. ఇంకా డేట్ అండ్ పండగ అంది ఇంకా మర్చిపోయినట్టుగా మా ఈ తిరుపతి దేవస్థానం ఇట్లా జరిగినందుకు ఇంకా బాగా గుర్తింపు ఉంటుంది. ఇంకా నా జీవితాన్ని చనిపోయినంత వరకు గుర్తుపెట్టుకునే బతకవలసి వస్తుంది. నా అబ్బాయి కూడా చాలా బాధపడుతున్నాడు. రోజు ఏడుకొని కూర్చున్నాం. రాత్రి అలాగే 12-1 గంట దాకా అలాగే కూర్చుని నిద్రలేక. పండుగ మరి ఇంకా జీవితాంతకాలం బాగా మర్చిపడిపోయింది మాకు. దీంట్లో కూడా ఇంకా ఒక్కడనే చేసుకొని అన్నీ చేసుకొని అలా జీవితాంతకాలం ఉండవలసి వస్తుంది సార్. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి రజనీ బంధువులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి పండగ అనగానే అందులో పెద్దల పండగ. మనం కూడా ఇంట్లో పెద్దలకి చనిపోయిన వారికి బట్టలు పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే రజనీకే బట్టలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా బాధాకరంగా ఉంది. లాస్ట్ ఇయర్ మా అమ్మ చనిపోయింది. ఆ పండగ కోసం కూడా తను అంతా ప్రిపేర్ అయిపోయి ఉన్నది. అత్తకి బట్టలు పెట్టాలి, మామకి బట్టలు పెట్టాలని. ఈరోజు ఆమెకి పెట్టాల్సిన పరిస్థితి కూడా మాకు ఏర్పడింది. అందుకు చాలా బాధపడుతున్నాం. క్రిందటి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేద్దాం అనుకున్న అమ్మ చనిపోయింది. ఈ సంవత్సరం ఇలా అయిపోయింది. ఆమె లేకపోవడం మాకు చాలా 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 లోటు. చిన్న వయసు అయినా సరే, వయసు చిన్నది కానీ మా ఇంటికి పెద్ద ఆమె. ఆమెకు తెలిసినంతగా మాకు ఎవరికి ఏమీ తెలియదు. మా తమ్ముడికి కూడా అనాథగా అయిపోయాడని బాధ, పిల్లడు అనాథ అయిపోయాడని బాధ. తిరుపతి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అది వైకుంఠ ఏకాదశి వైకుంఠానికే వెళ్ళిపోయింది. కానీ మా జీవితాలు అంధకారం అయిపోయింది. అందుకు మేము చాలా బాధపడుతున్నామండి. చుట్టుపక్కల బిల్డింగ్లో ఎవరు కూడా సంక్రాంతి సంబరాలు చేసుకోలేదు. రజనీని తలుస్తూనే ఉన్నారు అందరూ. పొద్దుట బయటకు వెళ్ళేటప్పటికి కూడా పిల్లలందరూ అలాగే ఉన్నారు. మా రజనీ ఆంటీ లేదు, మా రజనీ మామ లేదని ఒకరు, మా రజనీ అత్త లేదని ఒకరు అంటూనే ఉన్నారు. అదండి మా ఈరోజు పరిస్థితి మాది. ఆవిడ లేని లోటు మీకు ఏ విధంగా కనిపిస్తుంది? లోటు అంటే అసలు ఆవిడ మొన్న లాస్ట్
వెల్కమ్ టు న్యూ ఇయర్ అని చెప్పేసి ముగ్గులు కూడా పెట్టిందండి. అదే లాస్ట్ ముగ్గు. అసలు ఆమె ముగ్గులు బాగా వేస్తుంది, ఆర్ట్ చాలా ఉంది, ఆవిడకి చాలా స్కిల్స్ ఉంది. ఆవిడ మొహంలో ఒక లక్ష్మీ కళ ఉంటుంది. ఆ లక్ష్మీ కళ ఆవిడ మొహం ఎప్పుడు కలగానే ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, గలగల మాట్లాడుతూనే ఉంటుంది. ఇది ఒక డబ్బాలో కాయిన్స్ వేసి గలగల ఎలా ఉంటుంది అలా సౌండ్ వస్తూనే ఉంటుంది. చేతి నిండా గాజులు వేసుకొని, కాళ్ళకు పట్టీలు పెట్టుకొని, మెడ నిండా వస్తువులు వేసుకొని, మంచిగా చీర కట్టుకొని, తెల్లవారు 5 గంటలు లెగిసిపోయి ముగ్గులు వేయడము, అంతా సాంప్రదాయంగా అన్నీ ఉంటుంది. అంతా సాంప్రదాయం చేస్తుంది. ప్రతి ఒక్కరికి అందరికీ సాయం చేస్తుంది. అసలు పక్కింటి వాళ్ళని లేదు, చుట్టాలని లేదు, వాళ్ళు వీళ్ళని తేడా లేదు. అందరు ఎవరైనా పిలిస్తే అది కార్యమైనా పెళ్ళైనా ఏదైనా సరే అందరి దగ్గరికి వెళ్తుంది, సాయం చేస్తుంది. పండగ అంటే అసలు పండగ మనకి సంక్రాంతి, భోగి పండగ ఏదో అప్పుడప్పుడు వస్తాయి. ఆమె ఉంటేనే పండగ అసలు, ఆమె ఉంటేనే సందడి అసలు. ఆమె ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళిందంటే ఆ రోజంతా సందడి అనమాట. ఆ గంట 10 నిమిషాలు కూడా దాంతో కూడా మనం ఒక రోజంతా కూడా బ్రతికవచ్చు. ప్రతి సంక్రాంతికి మేము 15 సంవత్సరాల నుంచి మేము ఎవరు ఇక్కడ ఉండము. ఆమె ఒక్కదాయే, ఆమె వాళ్ళ భర్త ఇద్దరు కూడా మా ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఉంటారు, భోంచేస్తారు, వెళ్తారు. ఈ సంవత్సరం మా అమ్మగారికి అసలు మా మదర్ కంప్లీట్గా కొలాప్స్ అండి. అసలు పండగ కాదు కదా, అసలు మా మదర్ చాలా అప్సెట్ అయిపోయారు, చాలా ఫీల్ అవుతున్నారు. ఆవిడ రికవర్ అవ్వడం చాలా కష్టం. అసలు పండగ కాదు అసలు, అసలు మనిషి అవ్వడం చాలా కష్టము. మేమందరం చాలా డిప్రెస్ అయిపోయాము. వీళ్ళ తోటికోడళ్ళు, వీళ్ళ అల్లుళ్ళు, వీళ్ళందరూ కూడా అందరూ మేనకోడళ్ళు అందరూ కూడా చాలా డిప్రెస్ అయిపోయారు. అయ్యో రజనీ పిన్ని ఉంటే ఇలా ఉంటుంది, రజనీ అత్త ఉంటే ఇలా ఉంటుంది, బాగుంటుంది అసలు అని చెప్పి. ఆవిడ తిరిగిన సందడి కానీ ఇంట్లో కానీ అసలు ఏమీ లేదు. అసలు కంప్లీట్గా క్వైట్గా ఉంది. ఇంతమంది ఉన్నాం మాకు అసలు ఎంతమంది ఉన్నా కూడా సౌండ్ లేదు. ఆ ఒక్క ఆమె ఆ సౌండ్, ఆ వైబ్రేషన్స్ అవన్నీ మిస్సింగ్ అండి. అసలు ఏమీ లేదు. నన్ను అయితే అసలు అక్క రాక నువ్వు రాక అని అన్నది. తిరుపతి తర్వాత వచ్చి నేను కలుస్తానని అన్నది. ఇప్పటివరకు మరి కలిసింది లేదు, మాట్లాడింది లేదు. తిరుపతి రోజు మాత్రం ముందు రోజు మాత్రం ఫోన్ చేసి చెప్పింది, అక్క నీకు ఎవరైనా తిరుపతిలో తెలిసిన ఉంటే చెప్పు, ఏదైనా చేయాలంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంది అది ఇది అని చెప్పేసి అని అన్నది. నాకెవరు తెలుసు, నాకెవరు తెలియదు అని అన్నా. దాని తర్వాత 3 గంటలకు ఫోన్ చేసింది, అదే లాస్ట్ మాట్లాడడం. రాత్రి మళ్ళీ 7 గంటలకి నేను ఆ మరుసటి రోజు వెళ్ళిపోవాలి, కానీ రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. మళ్ళీ ఇలా ఆవిడ కారణం అదే, ఆవిడ ఇది ఇలా అయిందని చెప్పి వచ్చింది. మేము అంతే షాక్ అయిపోయాము. అసలు ఆ షాక్ నుంచి ఇప్పుడే కదండి, మన లైఫ్ టైము కూడా చాలామంది ఇన్సిడెంట్స్ అవుతాయి, చనిపోతారు, వెళ్తుంటారు, కానీ మేము ఎవ్వరం కూడా మర్చిపోలేము. అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే పోస్ట్ మార్టం చేసి ఇవ్వడం అనేది, అది మాకు చాలా కష్టంగా అనిపించింది. మేము చాలా డిప్రెస్ అయిపోయాము. మీరు ప్రోటోకాల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అది చేసి ఇవ్వకుండా మామూలుగా ఇచ్చున్నా చనిపోయింది ఒక బాధాకరమైన విషయం అంటే, ఇది ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మనిషిని ముట్టుకోవడానికి లేదు, చూడటానికి లేదు, ఫార్మాలిటీస్ చేయడానికి లేదు, అసలు ఏమీ లేదు. అంతే. అసలు అది మేము అన్నిటికీ డిప్రెస్ అయిపోయామండి. తిరుపతి అని వెళ్ళి ఆవిడ రిటర్న్ వస్తారని చెప్పేసి వెయిట్ చేసాం, కానీ ఆవిడ వైకుంఠంకి వెళ్ళిపోయినట్టున్నారు. మేడం, ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉండేది రజనీ గారు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే రజనీ గారు చుట్టుపక్కల వాళ్ళతో ఏ విధంగా వ్యవహరించేవారు? చుట్టుపక్కల కాపేనండి, మా అత్తగారు పండుగ చేశారనుకో, ఆ రోజు మరి అయిపోయి సంక్రాంతి రోజు వచ్చి మేమంతా గేమ్స్ ఆడుకునేవారు. అది చాలా మిస్ అయిపోయామండి. ఇప్పుడు రాత్రి 11 అయినా 12 అయినా హౌస్ఫుల్ కానీ ఏయో గేమ్స్ ఆడేవారు అండి, చాలా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు లేకుండా అయిపోయింది. అదే బాగుంది, పండుగ అందరికీ కూడా లేకుండా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తనకి బట్టలు పెట్టాలని అది తలుచుకుంటేనే మేము బాధపడుతున్నాం. ఇప్పుడు పండగకి మేము అందరమే బట్టలు కొనేసామండి దేవుడికి పెట్టడానికి, అత్తయ్యలకి, మామయ్యగారికి, అందరికీ పెద్దలకి. కానీ మా తోటికోళ్ళకే పెట్టాలా అని మాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేమండి. ఎంత చిన్న వయసులోనే ఆవిడకి బట్టలు పెట్టడం ఏంటని ఇంకేం చెప్పలేమండి. ఆవిడ చాలా ఇంకా అందరిలోని కలిసిమెలిసి అదొక సందడి. ఆ సందడి అంటే 100 మంది కలిస్తేనే కానీ ఆమె ఒక్కదాయి సరిపోతుంది, అంత అలజడండి. ఇప్పుడు తనకే మేము బట్టలు పెట్టవాలా అనేసి బాధ తప్ప చాలా మిస్ అయిపోయామండి. మా ఇంట్లో ఫంక్షన్ అయితే
ఎర్లీ మార్నింగ్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసేవారండి 5 o'clockకి. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో ఏం జరిగినా ఇంకా రజనీ లేదు. అంత ఇంక మిగతా వాళ్ళకి ఏ పనులు తెలియవు, తనకి అన్నీ తెలుసుమాట. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాం కూర్చొని, ఏం జరిగినా ఇంకా రజనీ రజనీ అని చెప్పడానికి లేకపోయింది, ఇలా జరిగిపోయింది అనేసి దుఃఖపడుతూ కూర్చున్నాం అన్నమాట. చాలా బాధ అనిపిస్తుందండి. రజనీ ఇంట్లో ఉందంటే ప్రతిరోజు కూడా పండగ వాతావరణం నెలకొనేదని, సంక్రాంతి పండగ వచ్చిందంటే 3 రోజులు కూడా చుట్టాలు బంధువులతో ఇల్లు మొత్తం నిండిపోయేదని, పండగ రోజు పెద్దలకి బట్టలు పెట్టాల్సిన రజనీకి తామే తిరుపతి తొక్కిసలాటలో మరణించడం వల్ల బట్టలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, సంక్రాంతి పండగ అనేది ఒక చేదు నిజంగా తమ జీవితంలో మిగిలిపోతుందని, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను జీవితాంతం కూడా తాము మర్చిపోలేవని చెప్పి రజనీ భర్త కానీ ఆమె బంధువులు కానీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.